దాల్ తడక చపాతీలోకి రోటీలోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ. పంజాబీ రెసిపీ ఇది. ముందుగా పొట్టు మినప్పప్పు ఒక గ్లాస్ తీసుకుంటే శనగపప్పు కూడా ఒక గ్లాస్ తీసుకోవాలి. మనం మర్నాడు చేసుకుందాం అనగా రాత్రి మినప్పప్పు నానబెట్టుకోవాలి. శనగపప్పు అయితే 1 గంటలో నానిపోతుంది. శనగపప్పు మినప్పప్పు 2 నానివి శుభ్రంగా కడిగేసుకుని ఒక గిన్నెలో కుక్కర్లో ఇవి పెట్టుకుని ఇవి పోసుకుని పప్పులు 2, పసుపు, 4 వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, 4 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, చిటికెడు పసుపు, కాస్తంత ఉప్పు, 4 అల్లం ముక్కలు ఇవన్నీ వేసి కుక్కర్లో పెట్టి 7-8 విజిల్స్ రానివ్వాలి. అప్పుడు ఇంత చక్కగా ఉడుకుతుంది అన్నమాట. ఆ విధంగా నీళ్ళు పోసేసి ఉడికించుకోవాలి. ఉడికిపోయిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకుని ఇప్పుడు మనము పోపు వేసుకుని టమాటా ఉల్లిపాయ వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అందులో ఈ ఉడికించి పెట్టిన పప్పులన్నీ వేసేసుకోవాలి. చివరిగా బాండీలో పోపు పెట్టుకుంటున్నాము. వేరే చిన్న బాండీలో నూనె, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కారం కూడా వేయించి ఇందులో వేస్తే చాలా బాగుంటుంది. చివరిగా ఒకసారి ఉప్పు కారం అన్నీ చూసుకుని తర్వాత అన్నీ సరిపోయాయి అనుకున్నప్పుడు చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవటం. అంత స్పైసీగా ఉండకుండా కమ్మగా ఉండి పిల్లలు కూడా తినేంత చక్కగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా అభిరుచులు హోమ్ మేడ్ ఫుడ్స్ ఫర్ మోర్ అప్డేట్స్.